రామగుండం నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మేయర్ మహంకాల్ స్వామి చెప్పారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం ఏటింగ్లెన్ కాలనీ 15వ డివిజన్ పరిధిలోని కేకే నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాష్ట్రకు సూచనల మేరకు రామగుండం నగరాన్ని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో కాలువల్లో పుడికతీత పనులు చేపట్టడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఇంటింటా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వర్షాకాలంలో జనవాసాలు వరద ప్రభావానికి గురైన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే కాలువల్లో పుడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరపాలక సంస్థపై అదనపు ఆర్థిక భారం పడకుండా పుడికతీత పనులకు మున్సిపల్ వాహనాలను సిబ్బంది సేవలను మాత్రమే వినియోగిస్తున్నట్లు చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కాగా 15వ డివిజన్ లో పర్యటించిన మేయర్ స్థానిక సమస్యల గురించి డివిజన్ కౌన్సిలర్ గుర్ర శశికళ ముత్యాలు గౌడును అడిగి తెలుసుకున్నారు. సదరు సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఒకసారి ఆఫీస్కి వచ్చాయండి అమ్మా, ఆఫీస్కి వచ్చేసి చేయించి కనీసం నేను ఇప్పుడు మొన్న చీరలు వచ్చినా కూడా మీకు ఇవ్వలే. గత 10 సంవత్సరాల నుంచి మాకు జరగలేదు. రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు ఇవన్నీ అట్లనే ఉండిపోయింది. అటు సైడ్ అయితే మొత్తం చెట్లు, కాలువలు మొత్తం నిండిపోయింది. అసలు లైట్ కూడా ఒక్కటి కూడా మా ఊళ్ళే లేవు. మొత్తం 10 సంవత్సరాల నుండి మాకు వరకు ఎవరు చేసేటోళ్ళు లేరు. మాకు అన్ని అక్కడనే అట్లనే ఉండిపోయింది. మీరు దయచేసి మా గ్రామాన్ని 15వ వార్డును పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు ఎయిటింగ్లైన్ కాలనీకి సంబంధించి శశికళ ముత్యాలు గారి డివిజన్కి ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడనే కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఆ సమస్యల పరిష్కారమే నిరంతర ధ్యేయంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఈ డివిజన్ లో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి. శానిటేషన్ అనేది చాలా వీక్ ఉన్నది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, రోజుల నుంచి ఈ డివిజన్ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వలన చాలా వెనుకబడి ఉన్నదనే ఆలోచనతోటి ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంగా కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్ది తెలంగాణలోనే రామగుండానికి ఒక ప్రత్యేకమైన పేరు తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ కార్పొరేటర్తో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిటింగ్లైన్ కాలనీని ఒక మోడల్ టౌన్ గా చేయాలి. ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వ్యవస్థ కానీ, లేకపోతే మిగతా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ అన్ని కూడా కట్టించి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి దానిలో భాగంగా ఈ రోజు ఈ డివిజన్ లో ఉన్న సమస్యలను అన్నిటినీ కూడా నోట్ చేసుకుంటున్నందుకు కూడా మున్సిపల్ నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు వచ్చారు. ఎక్కడెక్కడ ఏదేదైతే సమస్యలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ సమస్యలన్నిటినీ నోటిఫై చేసుకుని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఎక్కువ డబ్బులు ఈ కాలనీకి అలొకేట్ చేపించి వెంటనే సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, కార్పొరేటర్లు శంకర్ నాయక్, అడుమరాములు, నాయకులు చక్రపాణి, మారెల్లి రాజిరెడ్డి, బత్తిరి శ్రీనివాస్ గౌడ్, షేరిగరం తిరుపతి, చాట్ల సదానందం, శీలారపు లక్ష్మణ్, మషుక్ రబ్బాని,
బూడిద సమ్మయ్య, కనుకుట్ల రాజేష్, దువ్వ శ్రీనివాస్, సదానందం, రవిశేఖ్, మైనుద్దీన్, అస్లాం, మేకల సురేష్, కరీం తదితరులతో పాటు కార్పొరేషన్ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.